ఫ్రెండ్స్ ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్ చూసినట్లయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి అఫీషియల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ఒక స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేటువంటి సంస్థ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ జాబ్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి మీరు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి www.sail.co.in అనేటువంటి వెబ్సైట్ లోకి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏ స్టేట్ కి చెందిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. జూలై 5th నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. 25th జూలై వరకు రిక్రూట్మెంట్ కి మనము ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. అన్ని కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ లో కూడా క్లియర్ గా ఇచ్చారు. మీరు ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ లో ఫస్ట్ పాయింట్ చూడండి, ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. అండ్ అలాగే రెగ్యులర్ బేసిస్ అంటే అన్ని కూడా మనకి పర్మనెంట్ పద్ధతిన ఈ యొక్క వేకెన్సీస్ ని రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీకు మినిమం ఏజ్ 18 years ఏజ్ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ లోనే మెన్షన్ చేస్తున్నారు. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా రిక్రూట్మెంట్ కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ లోనే అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా కాదు. టోటల్ గా మనకి 249 వేకెన్సీస్ ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయితే చేస్తున్నారు. మేనేజ్మెంట్ ట్రైనింగ్ వేకెన్సీస్ కి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీకు ట్రైనింగ్ పీరియడ్ లో మేనేజ్మెంట్ ట్రైనింగ్ అయితే పిలుస్తారు. ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆఫీసర్ హోదాలో మనకి పర్మనెంట్ జాబ్ అనేది ఈ యొక్క సేల్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలో మీకు పోస్టింగ్ అనేది ఇచ్చే విధంగా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. చాలా మంచి ఆపర్చునిటీ. ఈ సంస్థలో జాబ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఏసీ ఆఫీసులో కూర్చొని జాబ్ చేయాలని చెప్పేసి మంచి లక్షల సాలరీస్ తో జాబ్ చేయాలని చెప్పేసి ఎంతో మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి నోటిఫికేషన్ ఇది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ యొక్క ఆపర్చునిటీ అనేది. వేకెన్సీస్ డీటెయిల్ చూసినట్లయితే టోటల్ గా 249 వేకెన్సీస్ ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు కదా. ఇందులో మనకి అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ అనేవి కేటాయించారు. జనరల్ అంటే ఇక్కడ యూఆర్ కేటగిరీలో 103 ఉన్నాయి, ఓబీసీ కేటగిరీలో 67, ఎస్సీ కేటగిరీలో 37, ఎస్టీ కేటగిరీలో 18, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వచ్చేసి 24. ఇలా మనకి అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ కేటాయించారు. ఈవెన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి కూడా ఇందులో వేకెన్సీస్ అనేవి కేటాయించడం అనేది జరిగింది. ఇక్కడ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి 25th జూలై 2024 వరకు మీకు మినిమం 18 years ఏజ్ ఉండాలి. మాక్సిమం ఏమో 28 years వరకే జనరల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అంటే జనరల్ అంటే ఓసీ వాళ్ళు 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు ఉంటారు కదా, ఓబీసీ అంటే బీసీ అభ్యర్థులు అందరూ వస్తారు, వాళ్ళేమో 31 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళేమో 33 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ లోనే క్లియర్ గా ఇచ్చారు. పీడబ్ల్యూడీ వాళ్ళైతే 38 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏ డేట్ లోపు మీరు జన్మించి ఉండాలి, అన్ని డీటెయిల్స్ ని కూడా నోటిఫికేషన్ లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి మేనేజ్మెంట్ ట్రైనింగ్ టెక్నికల్ కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ లో వేకెన్సీస్ కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా మీకు ప్రొబేషన్ పీరియడ్ అనేది 1 year పాటు కూడా ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇదే సంస్థలో పర్మనెంట్ జాబ్ అనేది ఇస్తాము అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ లో క్లియర్ గా ఇచ్చారు. మీకు ట్రైనింగ్ పీరియడ్ లో వచ్చేసి 50,000 బేసిక్ పే అనేది ఉంటుంది. ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీకు బేసిక్ పే అనేది ఎంత ఉంటుంది అంటే 60,000 నుంచి 1,80,000 మనకి బేసిక్ పే ఉంటుంది. దాంతో పాటు మనకి చాలా రకాల అలవెన్సెస్ వస్తాయి. డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. ఉండడానికి ఇల్లుని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీకు ఇలా అన్ని రకాల అలవెన్సెస్ అని కలుపుకుంటే మనకి 16 నుంచి 17 lakhs per year సాలరీ ప్యాకేజ్ అనేది పొందొచ్చు. E1 గ్రేడ్ హోదాలో మీకు ఈ యొక్క జాబ్ అనేది ఇస్తున్నారు. చాలా అంటే చాలా మంచి జాబ్స్ ఇవి, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మీకు జాబ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ యొక్క ఏదైతే సేల్ అనేటువంటి ఏదైతే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కి సంబంధించిన సంస్థ ఉందో ఇందులో మీకు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా ఈ యొక్క సంస్థకి ఎక్కడెక్కడైతే యూనిట్లు ఉన్నాయో ప్లాంట్లు ఉన్నాయో వాటిలో మీకు పోస్టింగ్ ఇచ్చే విధంగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మన సొంత రాష్ట్రంలోనే మన సొంత రాష్ట్రానికి దగ్గరలోనే మీరు జాబ్ అనేది పొందొచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈ ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకి ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ని కూడా ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు కూడా ఇచ్చారు. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 700 రూపీస్, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో 200 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్ లో పే చేస్తే సరిపోతుంది. అప్లికేషన్ ప్రాసెస్ కి సంబంధించి లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అయితే ఒక జాబ్ నోటిఫికేషన్ కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మినిమం 65% మార్కులతో బీటెక్ అనేది ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు ఇక్కడ డిసిప్లిన్స్ అయితే ఇచ్చారు. కెమికల్ లో గానీ, సివిల్ గానీ, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటాలర్జీ ఈ యొక్క డిపార్ట్మెంట్ లో మీరు ఇక బీటెక్ అనేది పాస్ అయి ఉండి దాంతో పాటు ఏంటంటే మీకు ఇక గేట్ స్కోర్ 2024 కి సంబంధించి గేట్ స్కోర్ అనేది కలిగి ఉన్నట్లయితే మీరు యొక్క రిక్రూట్మెంట్ కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే అభ్యర్థుల్ని
ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ యొక్క గేట్ స్కోర్ ని పరిగణలోకి తీసుకుని దాని తర్వాత గ్రూప్ డిస్కషన్ కండక్ట్ చేసేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి రిక్రూట్మెంట్ కి సెలక్షన్ చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్ లోనే క్లియర్ గా మనకి మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఎలాంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు. డైరెక్ట్ గా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి గేట్ కేమో 75% వెయిటేజ్, మిగతా 10% వెయిటేజ్ ఏమో గ్రూప్ డిస్కషన్ కి, మిగతా ఇంటర్వ్యూకి ఏమో 15. ఈ విధంగా మనకి రిక్రూట్మెంట్ కి సంబంధించి కంప్లీట్ గా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే రిక్రూట్మెంట్ కి అప్లై చేసే క్యాండిడేట్స్ కి మెడికల్ స్టాండర్డ్స్ కూడా చూస్తారు. అంటే మీరు మినిమం హైట్ అనేది అబ్బాయిలైనా అమ్మాయిలైనా 155 సెంటీమీటర్స్ ఉండాలి, ఈజీగా ఉంటారు, ప్రాబ్లం లేదు. అలాగే వెయిట్ వచ్చేసి 45 kgs ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ విధంగా మనకి ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనకి పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉండి ఈ యొక్క ఫిజికల్ స్టాండర్డ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీకు ఉన్నట్లయితే రిక్రూట్మెంట్ మీరు ఆన్లైన్ లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాం. గాయస్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది మీకు మన వెబ్సైట్ లో ప్రొవైడ్ చేస్తాం. లేదంటే మీరు నార్మల్ గా sale.co.in అని చెప్పి సెర్చ్ చేసిన ఈ విధంగా మనకి ఈ యొక్క అఫీషియల్ పేజ్ అయితే వస్తుంది. మీకు ఏమైనా అప్లికేషన్ ప్రాసెస్ లో డౌట్ ఉంటే డైరెక్ట్ గా మీరు ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేసుకోవచ్చు, డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి క్లియర్ గా చెప్తున్నారు ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫస్ట్ ఇక్కడ అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మనకి రిజిస్టర్ హియర్ అని చెప్పేసి ఉంది. ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ ఇక్కడ స్టీల్ ప్లాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ MT Tech గేట్ 2024 అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత మీరు ఇక్కడ లాగిన్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేసి తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంది కదా ఎంటర్ చేసేసి ఫస్ట్ ఇందులో మీరు 1 టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో 1 టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు హోమ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ బ్యాక్ వచ్చేసేసి లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మీరు రిజిస్టర్ యూజర్ అని చెప్పేసి ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి ఆ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి అనేది ఎంటర్ చేసేసి లాగిన్ ఐడి ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ కింద పనిచేసినటువంటి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ మేనేజ్